ఓకే సరే ఓకే సార్ సార్ ఎలా చూడండి ఓకే సార్ నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి రేపు మనం 28వ తారీఖు నాడు అనిల్ గార్డెన్స్లో నిర్వహించబోతున్నటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. దీనికి విజయసాయి రెడ్డి అన్న ఆధ్వర్యంలో మనకి లోకల్గా ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విజయానికి మనందరం కూడా సహకరించి ఒక సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచన. ఆ కార్యక్రమంలో భాగంగానే మనందరికీ కూడా తెలుసు, మీ అందరి ఆశీస్సులతోటి 2019లో ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా 10,000 మంది పైగా మనందరం కలిసి ఆయన్ని ఆ యొక్క సభలో మనందరం కూడా పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు పుట్సం నెల్లూరు జిల్లాకి సంబంధించి విజయసాయి అన్న ఏదైతే మనకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో, మరి అదేవిధంగా 7 మంది శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి వస్తారు. మీ అందరి ఆశీస్సులు సపోర్ట్ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, ఏదైతే యువకుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, పెద్దతనంలో ఉన్నటువంటి విజనరీ ఉన్న నాయకుడు విజయసాయి అన్న ఈ జిల్లాకి ఏ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటిదాకా కూడా ఎవరు కని విని ఎరగని రీతిలో డెవలప్మెంట్ చేసే విధానంలో ఇప్పుడు దాకా ఈ విధంగా కూడా మనం డెవలప్ చేయొచ్చా ఈ జిల్లాని అని గర్వంగా మనందరం తలెత్తుకునే విధంగా చేయగలిగినటువంటి ఒక దార్శనికుడు విజయసాయి అన్న. ఖచ్చితంగా మనందరం అందరికీ సపోర్ట్గా అందరం నిలబడడం. ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు 7 శాసనసభ్యుల్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఎవరైతే ఇప్పుడు సాయన్న కానివ్వండి, మిగతా శాసనసభ్యులు ఏదైతే ఏప్రిల్ 4 జూన్ 4 కౌంటింగ్ తర్వాత ప్రతి ఒక్క సభలో కూడా ఆర్య వయసులందరూ మాకు చేశారు, మేము గెలిచామని చెప్పే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం. అందులో భాగంగానే 28వ తారీఖు నాడు అనిల్ గార్డెన్స్లో ఉదయం 10 గంటలకి దాదాపుగా 5,000 మందితో ఆ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారాలతోటి ఒక మంచి విధిగా సపోర్ట్ చేసే విధంగా ఆర్య వయసులందరూ ఏకతాటి మీద ఉన్నారు అన్న మెసేజ్ ఈ జిల్లాతో నేను మాట్లాడను, రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోయే విధంగా ఈ జిల్లాని ఒక తాటి మీద చూపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క సాయాన్ని మనందరం కూడా కలిసి పర్సనల్గా విషెస్ చేస్తూ